హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిదు కృతి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఆనియన్ సమోసా అండ్ మసాలా సమోసా చాలా క్లారిటీగా చెప్పాను. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా చేయాలనేది. ఇది మసాలా సమోసాకి ఏమేమి కావాలో చెప్తున్నాను. ఆయిల్ 2 టీ స్పూన్స్, జీలకర్ర 1 టీ స్పూన్, ఇంగువ అనేది కొంచెం వేసుకోవాలి, ధనియాలు 1 టీ స్పూను, పచ్చిమిర్చి 5, అల్లము 1 టీ స్పూను, ఉడికించిన పొటాటోస్ స్మాష్ చేసేసుకోవాలి 5, జీరా పౌడర్ 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, కారం పొడి 1.5 టీ స్పూను, పసుపు కొంచెము, సాల్ట్ డిపెండ్స్ ఆన్ టేస్ట్, మ్యాంగో పౌడర్ 1 టీ స్పూను, కస్తూరి మెంతి కొద్దిగా, కొత్తిమీర కొంచెము. ఇప్పుడు ఈ పొటాటోస్ 5 తీసుకున్నా కదండి, అవి చిన్న చిన్న హాఫ్ కట్ చేసుకొని వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి బాయిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటా ఉన్నాను. స్టవ్ కంటే ముందు మనం ఏం చేయాలంటే ఇంకా జీలకర్ర ధనియాలు 2 వేసేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి. మనము జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకుంటా ఉన్నాను, ధనియాలు 1 టీ స్పూను, ఆ 2 వేసేసుకొని కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ వేసుకోవాలండి, టీ స్పూన్ అంటే చిన్నది వస్తుంది. చూడండి, కచ్చాపచ్చగా దంచి వేసుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకుంటున్నాను. నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసి 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. నేను కొద్దిగా ఎక్కువ తీసుకుంటా ఉన్నాను, సో అందుకనేసి నేను 4 స్పూన్స్ వేస్తున్నాను ఆయిల్. కానీ 2 స్పూన్స్ సరిపోతుంది, 2 టీ స్పూన్స్ సరిపోతుంది. ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం దంచుకున్నాం కదండి జీలకర్ర ధనియాలు, ఆ 2 కచ్చాపచ్చగా దంచుకునేది వేసేసేయాలి ఆయిల్లో. నేను ఇప్పుడు ఇంగువ వేస్తున్నాను. ఇంగువ అనేది కొంచెం వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది, అందుకని కొద్దిగా వేస్తా ఉన్నాను. ఇంగువ ఆప్షనల్ అండి, మన ఇష్టం అది. వేసేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి చిన్న చిన్న కట్ చేసుకోవాలి 5. అల్లం ముక్క కూడా ఒక చిన్నది తీసుకున్నాను, అది తురుముకున్నాను చిన్న చిన్నగా. కొద్దిగా ఈ 2 కూడా కొద్దిగా ఫ్రై ఈ విధంగా చూసుకోవాలి. ఎక్కువ టైం పెట్టకూడదు, ఎందుకంటే జీలకర్ర అనేది మాడిపోతుంది. ఇప్పుడు పొటాటోస్ నేను చెప్పాను కదండి, ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత స్మాష్ చేసుకొని ఇలా పొటాటోస్ కూడా వేసేసుకోవాలి దీనిలోకి. ఇందులోకి ధనియాల పొడి వేస్తూ ఉన్నాను, కొద్దిగా పసుపు వేసుకుంటా ఉన్నాను, కారం పొడి వేసుకుంటా ఉన్నాను, కారం పొడి 1.5 టీ స్పూన్ అండి, డిపెండ్స్ ఆన్ స్పైసీ అండి, మన ఇష్టం అది. సాల్ట్ వేస్తూ ఉన్నాను కొద్దిగా. మ్యాంగో ఉంది కదండి, మ్యాంగో పౌడరు 1 టీ స్పూను వేస్తూ ఉన్నాను. వేస్తే మంచిది, కానీ ఆప్షనల్ అండి అది కూడా. దీనిలోకి మనం పొటాటోస్ వేసిన తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం పొడి, పసుపు, ఉప్పు, మ్యాంగో పౌడరు, కస్తూరి మెంతి వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. నేనేంటంటే అది చిన్నది బౌల్ అయ్యే టైంకి నేను అందుకే చేంజ్ చేసేసుకున్నాను. దీనిలో కలుపుకుంటున్నాను చూడండి. ఇదంతా మొత్తము మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇది పొటాటో ఇవన్నీ వేసిన తర్వాత అంతవరకు సిమ్లోనే పెట్టేసుకొని చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది మాత్రం మనకు చల్లగా అవ్వాలి. చల్లగిన తర్వాతనే మనము సమోసా అనేది పెట్టుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. చూడండి, నేను ఆనియన్ సమోసా చేస్తున్నాను ఇప్పుడు. ఆనియన్ సమోసాకి ఆనియన్ ఒకటి తీసుకోవాలి, ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకోవాలి. దానిలో కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. గరం మసాలా 1/2 టీ స్పూన్ తీసుకోవాలి.
కారం పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. అటుకులు 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ అనేది అది పీల్ చేసుకుంటుంది, ఆయిల్ లేకుండా చేసుకోవాలి మనము. సో అందుకనేసి నేను 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను అటుకులు. ఇవన్నీ అంతా మొత్తం మంచిగా నీటి కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి నేను. ఆయిల్ అనేది 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అంతా నీటి కలుపుకొని ఆయిల్ అంతా అంటే విధంగా ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఆయిల్ ఏంటంటే ఆయిల్ లేకుండా అటుకులు అనేది పీల్చేసుకుంటుంది. ఎక్కువ టైం పట్టదు, ఇది తొందరగానే అయిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తూ ఉన్నాను. ఇదేంటంటే చల్లగా అవ్వాలి. ఇది కూడా మన చల్లగా అయ్యేలోపు ఇది చేసుకుంటున్నానండి నేను. మనకు సమోసాకి ఎలా తయారు చేసుకోవాలనేది. మైదా 1 కప్పు తీసుకుంటున్నాను, కానీ నేను ఏంటంటే డబల్ తీసుకుంటున్నాను, 2 కప్స్ తీసుకుంటున్నాను. 1 కప్పుకి 150 గ్రామ్స్ తీసుకోవచ్చు, గ్రామ్స్ వైజ్గా కనుక. నేను 300 గ్రామ్స్ తీసుకుంటున్నాను, 2 కప్స్ మైదా. మనము ఇదేంటి గోధుమ పిండిది కూడా చేసుకోవచ్చు, కానీ మైదా అనేది 1 కప్పు గోధుమ పిండి తీసుకుని 1 కప్పు మైదా పిండి అనేది తీసుకోవాలి కంపల్సరీ సమోసాలకు మాత్రం. దీనిలో వాము వేస్తున్నాను, 1 టీ స్పూన్ వాము వేస్తున్నాను. నేను డబల్ తీసుకున్నా కదా, 2 కప్స్ తీసుకున్నా కదా మైదా, సో అందుకని 2 టీ స్పూన్స్ వాము వేస్తున్నాను. ఆయిల్ మాత్రం 6 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. వేడిగా ఉండాలి కొద్దిగా ఆయిల్ అనేది, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది, చల్లది మాత్రం వేయకూడదు. ఇది మాత్రం మైదా మనము పిండి కలిపిన తర్వాత డవ్ అనేది ఎక్కువ పెట్టకూడదండి. ఎక్కువ టైం పెడితే అది సాగుతుంది, మనకు చేయడానికి రాదు సమోసా సేపు. సో అందుకని 10 to 15 మినిట్స్ కంటే ఎక్కువ పెట్టకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం చేస్తాము 10 మినిట్స్లో అనే టైంలో మనం ఈ పిండి కలుపుకుంటే సరిపోతుంది. ఆ లోపు మన సమోసా ఇవన్నీ ఆనియన్ సమోసా, మసాలా సమోసా ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, చేసే 10 to 15 మినిట్స్ ముందు మాత్రమే ఈ పిండి కలుపుకోవాలి, ఎక్కువ టైం పెట్టకూడదు. ఇదంతా మొత్తం ఆయిల్ ఇవన్నీ వేసినాం కదా, బాగా అంటే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ మైదా, సాల్ట్, వాము 1 టీ స్పూను, ఆయిల్ అనేది 3 టేబుల్ స్పూన్. నేను డబల్ తీసుకున్నా కాబట్టి 6 టేబుల్ స్పూన్ తీసుకుంటే ఆయిల్ సరిపోతుంది. చూడండి ఇప్పుడు మనము ఆ పిండి, మనం వాటర్ వేయలేదు ఇంకా. చూడండి మనం పిండి ఇట్లా ప్రెస్ చేసినప్పుడు మనం ఏ షేప్లో మనం ముద్ద పెడతామో అదే షేప్లో మనకు కనిపిస్తుంది. సో అలా ఉంటే పర్ఫెక్ట్గా మనం పిండిని అనేది కలుపుకోవడం, మనకు మెయిన్ సమోసాలకి పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తూ ఉన్నాను, కొద్ది వాటర్ యాడ్ చేసేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అనేది కూడా ఎక్కువ వేయకూడదు, మనం చపాతీ పిండి అంతా లా కలుపుకోకూడదు, పూరి అంతా గట్టి కలుపుకోకూడదు, మీడియంగా ఉండాలి. ఇది మాత్రము అది కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఇది మెయిన్ పిండి, ఇది మంచిగా కలుపుకున్నాం అనుకో ఈ డవ్వును, మన సమోసా అనేది వచ్చినట్లే. మెయిన్ దీనిలోనే ఫాల్ట్ ఉంటుంది, మనకు సమోసా సరిగ్గా రావడం లేదంటే కనుక రీజన్ ఇదే ఉంటుంది. మనం వాటర్ అనేది కూడా ఎక్కువ ఒకేసారి వేసుకోకూడదు, కొద్ది వేసేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్నాను, చూడండి పిండి అంతా మొత్తము మరీ తిక్కుగా ఉండకూడదు, మళ్ళీ గట్టిగా ఉండకూడదు. చూడండి ఇట్లా మనము ఇట్లా చేసినప్పుడు ఇట్లా మధ్యలో లైన్స్ లాగా వచ్చేస్తుంది పిండి. సో ఇట్లా లైన్స్గా వచ్చిందంటే ఇది పర్ఫెక్ట్గా వచ్చినట్లు. మళ్ళీ 10 to 15 మినిట్స్ ఇది కూడా మనం ఎలాగో రెస్ట్ ఇస్తాం కదా, మూత పెట్టేసి. సో కరెక్ట్ సరిపోతుంది కన్సిస్టెన్సీ మనకు. ఇది కనిపిస్తుంది చూడండి, మనకు దాని మీద లేయర్స్ లాగా ఇట్లా కనిపించిందంటే మనం కరెక్ట్ కలుపుకున్నట్లు పిండిని అనేది. మీరు ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తే మాత్రం అసలు అర్థం కాదు. చూడండి నేను ఒక 10 to 15 మినిట్స్ నేను మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. 10 to 15 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను పిండి అనేది ఎలా ఉందో. చూడండి మంచిగా ఉంది కదా. సో అలా ఉండే విధంగా మనం చూసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ పోయకూడదు, మనం గట్టిగా ఉండాలి కొద్దిగా. చూడండి మనం నిమ్మకాయ సైజు తీసుకోవాలి. నేను మినీ సమోసా చేస్తున్నాను, సో అందుకని కొద్ది పిండి తక్కువ తీసుకుంటా ఉన్నాను. నేను మైదా పిండి వాడుతున్నానండి దాని కిందికి. ఒక చపాతీలాగా చేసుకోవాలి. ఆ లేయర్ కూడా మీడియంగా ఉండాలి, ఎక్కువ తిన్నగా ఉండకూడదు. ఎక్కువ లావు ఉంటే కూడా చపాతీలాగా ఉండేది, అది కాలదండి.
ఆయిల్ వేసినప్పుడు డీప్ ఫ్రై చేసినప్పుడు. సో అందుకనేసి కొద్దిగా మీడియంగా ఉంటే సరిపోతుంది, మందం సైజు, చపాతీ మందం సైజు. చూడండి, మనము చేతి మీద వేసుకున్నప్పుడు మన చేతి కింద ఫింగర్స్ కనిపించాలి, అంత పలుచగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను నైఫ్తో కట్ చేసేస్తా ఉన్నాను హాఫ్కి. ఇది కూడా చాలా ఈజీ అండి. సేఫ్ కూడా సమోసా ఎలా తయారు చేయాలనేది కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు. చూడండి, ఇప్పుడు మనం హాఫ్ కట్ చేసుకున్నాం కదా, ఈ ఇప్పుడు ఈ మధ్యలో హాఫ్ అనేది మనం ఫింగర్ పెట్టేసుకోవాలి అక్కడ. చూడండి, ఫింగర్ పెట్టేసుకొని ఒక సైడ్ నుంచి మనం ఫోల్డ్ చేయాలి కిందికి. చూడండి అలా. మళ్ళీ ఇంకో సైడ్ నుంచి తీసుకొని వచ్చేసి దాని మీద పెట్టాలి. అలా మధ్యలో అనేది కొద్దిగా అది ఆ లేయర్ ఈ లేయర్ అనేది టచ్ అయ్యే విధంగా కొద్దిగా ప్రెస్ చేసుకుని సరిపోతుంది. చూడండి, మధ్యలోకి ఓపెన్ అవుతుంది. నేను క్లియర్గా బాగా నీట్గా చూపిస్తున్నాను, ఇది అబ్జర్వ్ చేయండి బాగా ఎట్లా ఫోల్డింగ్ చేయాలనేది, పిండి ఎలా కలపాలి, ఫోల్డింగ్ ఎలా చేయాలి, ఈ రెండు తెలుస్తానిక సమోసా మనకు వచ్చినట్లే. దీంట్లోకి నేను మసాలా సమోసా పెడతా ఉన్నాను. మనం రెస్ట్ పక్క పెట్టేసినాం కదా మసాలా సమోసా ఫస్ట్ చేసి అది చల్లగా అయిన తర్వాతనే మనము దీంట్లో పెట్టాల్సి వస్తుంది, లేకుంటే ఇంకా వేడిగా ఉన్నప్పుడు పెట్టకూడదు. మనకి ఏంటంటే ఇప్పుడు ఆ లేయర్ పైన రౌండ్గా వాటర్ టచ్ చేసేస్తే కనుక పూసుకుంటే అట్లా టచ్ చేస్తే మంచిగా అతుక్కుంటుందండి. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు అది అనేది విడిపోకుండా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ వాటర్ టచ్ చేయకుండా జస్ట్ ఫింగర్తో అట్లా వాటర్ రౌండ్గా టచ్ చేస్తే సరిపోతుంది సమోసాకి. చూడండి, ఇంకోటి చూపిస్తున్నాను. మధ్యలో మనం వాటర్ కూడా టచ్ చేయొచ్చు, ఆ మధ్యలో ఫింగర్ పెట్టిన చోట ఊరికి జస్ట్ వాటర్తో అట్లా టచ్ చేసేసి అక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకో మళ్ళీ దాని మీద కూడా ఒకసారి చూడండి, నేను వాటర్తో అట్లా అంటున్నాను, మధ్యలో అనేసి మళ్ళీ ఇంకో లేయరు దాని మీదకి ఫోల్డ్ చేసేసేయాలి. మనం డైరెక్ట్ కూడా అట్లా ఫోల్డ్ చేయొచ్చు, కానీ పీలిపోతుందేమో అనేసి ఆయిల్ డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అట్లా అవుతుంది కదా. సో వాటర్ అనేది టచ్ చేస్తే అంత మనకు ప్రాబ్లం ఉండదు, ఇంకా విడిపోవడం అనేది జరగదు లేయర్ అనేది. చూడండి, నేను మసాలా సమోసా చేస్తూ ఉన్నాను. సో అందుకని మసాలా చేసుకున్నాం కదా, అది పెడతా ఉన్నాను. నేను కార్నర్లో మొత్తం చుట్టూ వాటర్తో అట్లా టచ్ చేసేసి అలా ప్రెస్ చేస్తూ ఉన్నాను. అప్పుడు మనకు అది డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు లోపల ఉన్నది స్టఫ్ బయటికి రాదు, అందుకని అట్లా చేస్తూ ఉన్నాను. ఇది ఆయిల్ కూడా మనకు ఎక్కువ వేడి ఉండకూడదు, కొద్దిగా గోరువెచ్చగా, కొద్దిగా ఎక్కువ హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది మనకు ఈ ఆయిల్ అనేది కూడా. నేను మళ్ళీ ఇంకోటి చూపిస్తూ ఉన్నాను ఎలా చేయాలనేది. మన చేయి మీద అది చపాతీలాగా చేసుకున్న పిండి, మైదా పిండిది ఆ చేతులు మన కింద ఫింగర్స్ కనిపించాలి, అదే ఎంత పలుచగా ఉండేదే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, నేను స్టవ్ ఆన్ చేసుకుంటా ఉన్నాను. స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకుంటున్నాను. అది ఎక్కువ వేడి అవ్వకూడదు, ఎక్కువ వేడి అయినాయి అనుకోండి ఇవి తొందరగా వేడవుతాయి, అప్పుడు లోపల ఉన్నది పిండి అనేది కాలదు, సో పచ్చిగా ఉంటుంది. అందుకనేసి సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ మధ్యలో ఆఫ్ కట్ చేస్తూ ఉన్నాను. మనకి ఈ టెక్నిక్ తెలిస్తే ఎక్కడ ఫోల్డ్ చేయాలి, ఎలా ఫోల్డ్ చేయాలనేది ఇంకా ఈజీ అయిపోతుంది. చాలా క్లియర్గా చెప్పాను, నేను చాలా క్లియర్గా చూపించాను కూడా ఎలా చేయాలనేది కూడా. వాటర్ని టచ్ చేసుకోండి, దాని మధ్యలో టచ్ చేస్తున్నా ఒక ఫింగర్తో చేసి అక్కడ హాఫ్ వరకు నేను ఫోల్డ్ చేస్తున్నాను ఇలా. మనం కట్ చేసుకున్నాం కదండి మధ్యలో, ఆ మధ్యలో నుంచి కిందికి ఫోల్డ్ చేయాలి. ఇంకో సైడ్ నుంచి కూడా ఇలా ఫోల్డ్ చేస్తా ఉన్నాను. దానిలో మసాలా పెడుతున్నాను.
చూడండి మధ్యలో మనం ఆఫ్ కట్ చేసుకున్నాం కదా, అటు సైడ్ నుంచి పెడతా ఉన్నాను. క్లియర్గా నీట్గా చూపిస్తాను, అందుకని ఎక్కువనే చూపిస్తూ ఉన్నాను, అర్థం ఈ విధంగా ఉంటుంది అనేసి. వాటర్ అనేది రాని వాళ్ళు కాబట్టి ఫస్ట్ ట్రై చేస్తుంటే మాత్రం వాటర్ టచ్ చేసుకుంటే కొద్దిగా బెటర్. మధ్యలో కూడా ఇట్లా వాటర్ టచ్ చేసేసి ఇంకో సైడ్ ఫోల్డ్ చేసుకోవడం బెటరు. బాగా వస్తే ఏం ప్రాబ్లం ఉండదు. ఏమంటే వాటర్లో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అది లోపల స్టఫ్ బయటకు వచ్చేస్తే ప్రాబ్లం అవుతుంది, ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది కదా. సో అందుకని నేను చెప్తా ఉన్నాను మరి ఒకసారి. మనం వాటర్ అనేది రౌండ్గా టచ్ చేస్తే విడిపోవడం అనేది జరగదు, అది మంచిగా అతుక్కుంటుంది. చూడండి నేను ఇవన్నీ మసాలా సమోసాలు తయారు చేసుకున్నాను. ఇది మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుంటాం కదా, ఎక్కువ వేడి అవ్వకూడదు కదా ఆయిల్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ సమోసాలు వేసిన తర్వాత మీడియంలో పెట్టేసుకోవాలి. మనం మిగతా రిమైనింగ్ ఉంది కదండి, మనం కలిపి పెట్టుకునే మైదా పిండిది, అది గాలి దొరింది అనుకొని గట్టిగా పడుతుంది, అందుకని మళ్ళీ మూత మూసి పెడుతున్నాను నేను. చూడండి ఒక్కొక్కటి ఇట్లా వేసేసుకోవాలి. ఇది పల్లీలేదండి, అందుకని అట్లా లేయర్ లాగా వచ్చేస్తుంది. ప్యూర్ది గానుక దగ్గర తెచ్చిండేది ఆయిల్, అందుకనేసి అలా. ఇప్పుడు ఏంటంటే మనం కలపకూడదు, నేను చూపిస్తున్నాను. ఏంటంటే అది పైకి వచ్చేస్తాయండి, అవి సమోసాలు అనేది ఆయిల్లోంచి పైకి వస్తాయి, అప్పుడు మనము ఇంకో సైడ్ చేంజ్ చేయాలి, అంతవరకు చేంజ్ చేయకూడదు. చూడండి ఇప్పుడు కనిపిస్తున్నాయి, చూడండి పైకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవాలి ఇంకో సైడ్కి కలరానికి అనేసి. ఒక సైడ్ ఖాళీ ఉంటాయి, అందుకని అవి పైకి వచ్చేస్తాయి. ఇంకా అనదర్ సైడ్కి ఇంకో మళ్ళీ మనము మార్చుకోవాలి. మనం బయట కొంటూ ఉంటాం కదా సమోసాలు ఇవన్నీ. సో ఆయిల్ ఎలా యూజ్ చేస్తుంటారు, ఎన్నిసార్లు యూజ్ చేస్తూ ఉంటారు, ఆయిల్ కూడా వాడింది ఎక్కువ వాడుతుంటారు కదా. సో హెల్త్ కూడా మంచిది కాదు కదా మనము. సో అనేది మనం ఇంట్లోనే స్నాక్స్ లాగా చేసి పెట్టేస్తే పిల్లలకి చాలా బాగా మంచిగా తింటారు. అసలు సమోసాలు ఇష్టం లేని వాళ్ళంటే ఎవరు ఉండరు, మంచిగా తినేస్తారు. మనం కలర్ చేంజ్ అయినప్పుడు మనము తీసేసుకోవాలి. ఇంకోటి చూపిస్తున్నాను చూడండి ఎలా అబ్జర్వ్ చేయాలనేది. నేను మధ్యలోకి జరుపుతూ ఉన్నాను సమోసాలను. ఇప్పుడు కలపకూడదు, అవి చూడండి కింద ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా అవి ఆయిల్లో పైకి వచ్చేస్తాయి. మనం మీడియంలో పెట్టేసుకొని చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు చేంజ్ అయినాయి కదా, పైకి వచ్చేసాయి కదా. సో ఇంకో సైడు మనం కాల్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను ఆనియన్ సమోసా కూడా చూపిస్తాను. అవి కూడా ఏముండదండి, ఓన్లీ స్టఫ్ అనేది మసాలా సమోసా బదులు
ఆనియన్స్ అనేది మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కన చల్లగా ఎందుకు అది స్టఫ్ పెట్టేసి దీనిలో చేసుకోవడమే. అంటే ఒక్కొరికి ఒక టేస్ట్ ఉంటుంది కదా. మసాలా సమోసా అంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఆనియన్ సమోసా. సో డిపెండ్స్ ఆన్ కిడ్స్ గురించి నేను అలా రెండు చూపిస్తా ఉన్నాను. నేను ఇప్పుడు చేస్తున్నానండి మళ్ళీ నేను ఆనియన్ సమోసా కోసమని. మనం మైదా పిండి ఏంటంటే ఎలా అన్నామంటే అలా తిరుగుతుంది, మంచిగా ప్రాబ్లం లేదు. చపాతీ పిండిది కూడా మనం సమోసా చేసుకోవచ్చు, కానీ మైదా పిండి అనేది కంపల్సరీ వాడాల్సి వస్తుంది. ఒక కప్పు మైదా పిండి అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవచ్చు. నేనైతే అంత మైదా పిండి తీసుకున్నాను నేను. వాటర్తో అలా మధ్యలో టచ్ చేస్తూ ఉన్నాను. ఇది మధ్యలో కట్ చేసుకునేదండి, కింద మాత్రం రౌండ్గా ఉండేది. ఆ ఫోల్డింగ్ చేసుకున్న చోట మనము ట్రయాంగిల్ లాగా పెట్టేస్తున్నాను. మళ్ళీ అక్కడ దాని మీద వాటర్ టచ్ చేసేసి ఇంకో సైడు చేస్తున్నప్పుడు ఈజీగా అంటుకుంటుంది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో కదా. ఇందులో ఆనియన్ స్టఫ్ పెడుతున్నాను. చూడండి ఇలా మిగతా కూడా చేసుకోవాలి. నేను మరీ ఇంకోటి చూపిస్తూ ఉన్నాను లాస్ట్. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. మన పిండి కలుపుకోవడంలో ఒకటి ఉంది, ఈ ఫోల్డింగ్ చేయడంలో కూడా ఇంకోటి. ఈ రెండు వచ్చినాయంటే సమోసా మనము ఈజీగా చేసుకోవచ్చు. కష్టం అనేది అసలు ఏమనిపించదు. చూడండి అట్లా వాటర్ టచ్ చేస్తే సరిపోతుంది. మీరు వీడియో చూస్తున్నప్పుడు ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తే మాత్రం ఏం అర్థం కాదు. వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుంది ఏంటి అనేది. చూడండి ఎంత బాగుంది కదా. ఇప్పుడు నేను ఆనియన్ సమోసాలు వేస్తూ ఉన్నాను. ఆయిల్ కూడా ఎక్కువ వేడి అవ్వకూడదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. స్టవ్ అనేది ఫుల్గా పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకో సైడ్కి తిప్పుకుంటా ఉన్నాను, కాలింది కాబట్టి. అంతే అండి, అయిపోయినాయి మసాలా సమోసా, ఆనియన్ సమోసా రెడీ. దీనిలోకి మనము స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది.
నేను స్వీట్ చట్నీ నేను ఒక వీడియో చేస్తాను, ఇంకా చేయలేదు, చేస్తాను అది కూడా. ఇవి ఎక్కువ మరి నల్లగా అవ్వకూడదండి, కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చిన వెంటనే మనము తీసేసుకోవాలి. మళ్ళీ చల్లగే టైంకి కొద్దిగా మళ్ళీ కలర్ అనేది కూడా చేంజ్ అవుతుంది. మనము ఆయిల్లోనే ఎక్కువగా తిక్కుగా రెడ్ కాల్చుకున్నాం అనుకోండి, బయటకు వచ్చిందా మళ్ళీ ఇంకా బ్లాక్ అనేది అవుతుంది. చూడండి రెడీ అయిపోయినాయి ఆనియన్ సమోసా, మసాలా సమోసా. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బటన్ క్లిక్ చేయండి, ఎప్పుడు అప్లోడ్ చేసి మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంటాయి, స్పైసీ కూడా చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. మన బయట కొన్న కూడా ఇలానే ఉంటాయి కదా, సో మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా ఈజీగా మన పిల్లలు ఎంజాయ్ చేస్తారు, తినేసి ఎంజాయ్ చేస్తారు. అసలు సమోసాలు ఇష్టం లేనంటూ పిల్లలు ఎవరు ఏముండరు, మంచిగా తింటారు. సో మనం ఇంట్లోనే మనం తయారు చేసి పెట్టేస్తే హ్యాపీగా ఉంటుంది కదా మనకు. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఏంటి అనేది. స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం అర్థం కాదు.